విజయనగరం జిల్లాలో సహకార రంగంలో అత్యంత కీలకమైన భీమసింగి షుగర్ ఫ్యాక్టరీని మూసివేసి కార్మికుల ఉద్యోగుల కుటుంబాలను గత ప్రభుత్వం రోడ్డున పడేసిందని, కార్మికుల కుటుంబాలను వెంటనే ఆదుకోవాలని ఏపీ లోక్సత్తా రాష్ట్ర అధ్యక్షుడు బీశెట్టి బాబ్జీ జిల్లా కలెక్టర్ రామ్ సుందర్ రెడ్డిని కోరారు. సోమవారం ఉదయం జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద కార్మికులు ఉద్యోగులతో కలిసి తమ నిరసన వ్యక్తం చేసి జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేసి అనంతరం విలేకరులతో మాట్లాడుతూ కార్మికులు ఇవ్వవలసిన పీఎఫ్ గ్రాడ్యుటీ నేటికి చెల్లించకపోవడంతో చాలా మంది కార్మికులు ఆందోళనతో అప్పుల బాధతో చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. 16,862 మంది రైతుల షేరుధనంతో 1976-77లో 1250 కెపాసిటీతో ప్రారంభమైన ఈ షుగర్ ఫ్యాక్టరీ 2019లో మూతపడిందని, సుమారు 300 కుటుంబాలకు 9 కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉన్నా చెల్లించలేదని, నేటికి 7 సంవత్సరాలు పూర్తయినా కార్మికులను ఉద్యోగులను అప్పటి ప్రభుత్వం, నేటి కూటమి ప్రభుత్వం పట్టించుకోవటం లేదన్నారు. జిల్లాలోని మంత్రి, ఎమ్మెల్యేలకు రాష్ట్రంలోని ఉన్నతాధికారుల దృష్టికి సమస్యను తీసుకుని వెళ్లినప్పటికీ ప్రయోజనం లేదని, జిల్లా కలెక్టర్గా తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ని, ఫ్యాక్టరీ చైర్మన్ జాయింట్ సేదు మాధవ్ని కోరామని బీశెట్టి తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్మిక సంఘాల నేతలు ఉంగరాల శ్రీను, రౌతు కనకరాజు, పిన్నిటి కృష్ణ, చలుమూరి వెంకటరావు, సూర్యనారాయణ, పి జగన్నాథం, బీశెట్టి ఆదిబాబు, సత్యనారాయణ, లక్ష్మి, రామనాయుడు, దేముడు, దుర్గయ్య పెద్ద సంఖ్యలో కార్మికులు, ఉద్యోగులు పాల్గొన్నారు. అర్ధాంతరంగా అవగాహన లేకుండా మూసేశారు. దాదాపుగా 300 కుటుంబాలు రోడ్డున పడిపోయాయి. ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం కానీ, నేడున్న కూటమి ప్రభుత్వం కానీ కార్మికుల్ని, ఉద్యోగస్తుల్ని పట్టించుకున్న పాపాన పోలేదు. దాదాపుగా 9 కోట్ల రూపాయలు 300 కుటుంబాలకు ఇవ్వాలి. చాలామంది కార్మికులు మూతపడిపోయిన తర్వాత ఫ్యాక్టరీ ఆవేదనతో, అప్పులు పుట్టక ఆందోళనతో చచ్చిపోయారు. వాళ్ళ కుటుంబాలు రోడ్డున పడిపోయి పిల్లల్ని చదివించుకునే పరిస్థితి లేదు. ఆ డబ్బులు ఇప్పించండి మహాప్రభు అంటే ఒక జిల్లా కలెక్టర్ కానీ, మంత్రి కానీ, జేసీ కానీ, ఎమ్మెల్యేలు కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ కనీసం పట్టించుకునే పరిస్థితి లేదు. గతంలో నారా లోకేష్ గారు యువగలం పాదయాత్రలో ఇక్కడికి వచ్చి హామీ ఇచ్చారు. షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తూ ఉన్నారు. అవసరం అనుకుంటే మేము రాష్ట్ర ప్రభుత్వం సాయం చేస్తుంది అన్నారు. అట్లాగే చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. 2 సంవత్సరాలు అయింది, రోడ్డు మీద ఉన్నారు కుటుంబాలంతా. మీరు ఆలోచించండి, పండక్కి పబ్బానికి ఏమి తినగలుగుతారు, పిల్లలకి ఏం చదివించుకోగలుగుతారు? వాళ్ళ డబ్బులు వాళ్ళని అడుగుతున్నారు. పిఎఫ్ గ్రాడ్యుటీ వెంటనే ఇప్పించమంటున్నారు.